రెండోది డిస్టిలరీస్ ఉన్నటువంటి డిస్టిలరీస్ ని వీళ్ళ పేరు మీదకి మామూలుగా అగ్రిమెంట్స్ తీసుకొని వాటి ద్వారా కొత్త కంపెనీలు ఎందుకు సృష్టించారు? దీస్ టూ ఇక్కడ క్లియర్ కట్ గా, వెరీ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ సమాజానికి మొత్తానికి తెలిసిపోయిందండి ఇప్పుడు. ఇక్కడ ఇందులో ఏ స్కామ్ జరిగిందని. కరెక్ట్, దూపిడి గారితో నేను ఏకీపిస్తున్నా. మద్యం మీద వచ్చిన అమ్మకాలతో సంక్షేమ పథకాలు అట్లా కాదనే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారు కదా. మళ్ళా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకి. ఐ థింక్ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో పడ్డాయి, డిపిటి ద్వారా పడ్డాయి, ఒప్పుకుంటాం దానికి. కానీ అది అప్పు 11 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా. దాంట్లో కూడా వేసింది చూపించి మిగతాది అనేక విషయాలు. మీరు మద్యం స్కామ్ మీద ఇవాళ డిబేట్ పెడితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాని గురించి మాట్లాడాలంటే అనేకమైనవి. నేను అంటున్నా ఒకటి, దూపిడి ప్రభాకర్ అన్న ఒక్కసారి వెరిఫై చేసుకో. మీరు